అంటే 2017వ సంవత్సరం క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఇక ఈ లోకంలో ఆయన జన్మించిన తర్వాత సమయము ఆసన్నమైంది. మానవాళి కొరకై తన ప్రాణములు పెట్టే సమయము ఆసన్నమైంది. జనమంతా కూడా ఉల్లాసముతో ఉన్నారు. మరి ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు పండుగ ఇది పస్కా పండుగకు 6 రోజులు ముందుగానే యెరూషలేము పట్టణంలోకి వచ్చినాడు. ఆయన ఎక్కువగా ఎక్కడ ఉంటాడు? బెత్ఫగే బెతేనియాలో కాపురం ఉంటాడు. అక్కడ ఎవరున్నారు? మరియమ్మ, మార్తమ్మ, లాజరు. ఎక్కువగా వారిని ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క సీయోను యొక్క ప్రదేశానికి వస్తున్నాడు. యెరూషలేములో యేసు ప్రభు పస్కా పండుగ బలి ఇవాళ ఈ పస్కా బలి ఆరంభంలో ఐగుప్తు దేశములో దాసత్వం నుండి విడిపించబడుతున్నప్పుడు మొదటి నెల 14వ దినమున అక్కడ పస్కా పండుగను ఆచరించి ఆ రాత్రి ఒక ఇంటికి ఒక కుటుంబానికి లెక్క చూసుకొని ఒక గొర్రె పిల్లను వధించి ఈ దాసత్వం నుండి విడిపించబడుతున్నామని చెప్పి ఆ కుటుంబానికి ఒక పోటీలు అర్పించి ఆ కుటుంబం లెక్కలు చూసుకొని తినలేకపోతే వారి బంధువులకు కూడా దాన్ని ఇవ్వాలి. ఆ రాత్రి అంతా తిని దాన్ని పరిసమాప్తం చేయాలి. తర్వాత దాన్ని తినకూడదు. ఉదయం వరకు దాన్ని మిగిలించకూడదు. మిగిలిన దాన్ని పూడ్చి వేయాలి. అటువంటి దాసత్వం నుండి విడిపించబడడానికి పస్కా బలి పశువు రక్తపు ప్రోక్షణ. అక్కడ ఆ గడప కమ్ములో కూడా వీరు రక్తము నిలుకమ్ములకు రక్తం తీయాలి. సంహారక దూత వస్తూ ఉంది. ఏ ఇంటికైతే ఆ గుర్తు ఉండదో, రక్తపు గుర్తు ఉండదో ఆ కుటుంబానికి సంహార దూత వచ్చేసి ఆ కుటుంబంలో మొదటి సంతానాన్ని ఎవరైనా సరే పశువుతో పాటు స్త్రీ అయినా పురుషులైనా కూడా తొలి సంతానము చనిపోతుంది. ఆ దేశమంతా కూడా గోశాల ప్రదేశం లేకుండా ఆ యొక్క ఐగుప్తు దేశమంతా కూడా కల్లోలం అయిపోయింది. అటువంటి ప్రదేశం నుంచి విడిపించబడినాడు. ఆ విధంగానే సంవత్సరానికి ఒకసారి ఇది చేయాలి. ఏది? పస్కా బలి పశువు. ఈ విధంగా చేసే సమయంలో ఆ పండుగకు యేసు ప్రభు యెరూషలేమునకు 6 రోజులు ముందుగా వచ్చి ఉన్నాడు. తింటూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, జల్సా చేస్తూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మనం ఎట్లా ఉన్నాము? ఇప్పుడు ఎట్లా ఉన్నాము? 40 రోజుల ఉపవాసం. ఇది పరిసమాప్తం అవుతుంది. మనం ఆచరించడం లేదు, సర్వప్రపంచమంతా ఆచరిస్తుంది ఈ యొక్క ఆచరణ. ఇంకా 40 రోజుల ఉపవాస ప్రార్థనకు వాళ్ళ ఆచార ప్రకారంగా 7 రోజులు చెప్పండి. ఎన్ని రోజులు? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర. 6 రోజులు. ఆది ఈరోజు 6 రోజులకు వచ్చినాడు ఆయన. 6 రోజులు ఉండగానే వచ్చినాడు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఆదివారము ఇది మట్టలు చేత పట్టుకొని ఊరేగించుకున్నారు యేసు ప్రభు. యేసు ప్రభుని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఆయన ఊరేగిస్తున్నారు గాడిద మీద, కట్టబడిన గాడిద పైన. ఈ విధంగా దీనిని మనము ఉపవాస ప్రార్థనగా ఆచారంలో పెట్టినారు సర్వప్రపంచమంతకు. ఇది విరోధమో అనుకూలమో మనకు అనవసరం. ఆ రోజుల్లో ఇది ఉపవాస ప్రార్థన కాదు. ఉపవాస ప్రార్థన అది కానే కాదు.
వాచించున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, దేవుని మందిరములో వ్యాపారాలు చేస్తున్నారు, దేవుని మందిరంలో భూములు అమ్ముతున్నారు, దేవుని మందిరంలో డబ్బులు చెలామణి చేస్తున్నారు, క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు దేవుని మందిరంలో. ఈ విధంగా దేవుని మందిరాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అక్కడ దేవుని ఆరాధించవలసిన ఆ మందిరంలో దాన్ని పాడు చేస్తున్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడని ముందుగానే ప్రవచన గ్రంథంలో రాయబడి ఉంది. ఏ విధంగా అంటే మనకు ఐసంగారు చదివిన భాగంలో ఉన్న మాటలు మరి ఆయన చదవాలి, దాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడ దేనిపైన ఉన్నాడు ఆయన. ఇంకా కళ్ళారా చూస్తున్నావా? గాడి గాడిని చెప్తున్నా కళ్ళారా చూస్తున్నావా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. సంతోషించాలా లేకపోతే ఉపవాసమా? ఉపవాసంతో సంతోషం ఉంటుందా? ఉపవాసంతో సంతోషం ఉంటుందా? సియోను వాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. దేనిపైన వస్తున్నాడు? సంతోషముగా ఉండండి, ఉల్లాసముగా ఉండండి, మీ రాజు వచ్చుతున్నాడు. నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు ఆయన? నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడై ఉన్నాడు. ఇటువంటి ఆయన వస్తూ ఉంటే ఆ సియోను నివాసులందరూ ఎంత సంతోషంగా, ఎంత ఉద్యోగంగా, ఉల్లాసంగా ఉన్నారు. నేటి ప్రజానికలు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు దేశం అంతటా కూడా ఉపవాసాలు ఉంది. ఎన్ని రోజులు ఉపవాసము? 40 రోజులు. ఇంకా ఎన్ని రోజులు ఉంది గడువు ఉపవాస ప్రార్థన? అమ్మా 5 రోజులు పట్టినావు. ఈ రోజు ఎన్ని రోజులు అవుతుంది? 6 రోజులు కదా. యేసుప్రభు పిలువ ఎక్కడ? 6వ రోజు శుక్రవారం ఎక్కడ? ఇక్కడ ఎక్కడు కదా. 6 రోజులు ఇంకా 6 రోజులు ఉపవాసము. అది ఎవరింట్లోనైనా ఉంటారు, అది సాధ్యం కదా. చనిపోయినారు అనుకోండి మంచి వాళ్ళు, ఆ రోజు ఎవరైనా అన్నం తింటారా? తింటురా అంటే కూడా తింటారా? తీయన తాగుదంటే తాగని కూడా మనకు ఒప్పదు. నీళ్ళు ఏదో తాగుతాం కదా. ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లైన వాళ్ళ ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని సర్వ ప్రపంచాన్ని కూడా ఏం చేశాడంటే మత్తులో కూడా కొట్టేసిన. ఈ యొక్క సంబంధమైన దేవత నీ సొంతము ఉపవాసం కొరకు నువ్వు ఉండాలి. నీ అవసరం కొరకు నువ్వు ఉండు. ఏదైనా నీకు అవసరం ఉందా? నీకేదైనా మరి బాధతో ఉన్నావా, వేదనతో ఉన్నావా? నీ ఉపవాసం ఉండొచ్చు నీ సొంతము. సర్వ ప్రపంచాన్ని కూడా కష్టం పెట్టేసినాడు. ప్రభు కష్టం తీసేయడానికి వచ్చినాడు. ప్రభు బాధలు తీసేయడానికి వచ్చినాడు. మరి నలిగిపోతున్న ప్రజానికం కొరకు ఆయన సంతోషం లేని వారి కొరకు తన సంతోషాన్ని దయచేయడానికి ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉంటే దీన్ని ఈ విధంగా మత్తులో పడి వేసేసినాడు. ఆయన నీతిపరుడై రక్షణ కలవాడై రక్షించువాడు. ఆయన ఎట్లా వస్తున్నాడే? దీనుడై వస్తూ ఉన్నాడు. ఎంత దీనత్వం కలిగి వస్తున్నాడు అయ్యా. ఎట్లా వస్తున్నాడు ఆయన? ఎంత దీనత్వం కలిగి వస్తున్నాడంటే అంత దీనత్వం. ఆయన అంత మహా దేవాది దేవుని కుమారుడు. అటువంటి వాడు తన తాను తగ్గించుకొని మరి వచ్చినట్టు వాడు ప్రవీణ యేసుక్రీస్తు. నీ బాధలన్నీ ఆయన పైన వేయడానికి ఆయన వచ్చినట్టు ప్రవీణ యేసుక్రీస్తు. అటువంటి ఈయన ఎట్లా వస్తున్నాడంటే మేఘాలయకు వాహనం, మేఘాలు కూడా ఆయనకు వాహనం. ఆయన గమనాల పైన ఆయన
మేఘాల పైన ఆయన ఆసీనుడయ్యి కొండల పైన కూర్చున్నవాడే. అటువంటి వాడు ఉతికిన బట్టలైనా ఉతికని బట్టలైనా అపవిత్ర బట్టలైనా పవిత్ర బట్టలైనా లేకుండా దాన్ని పరిక్షేపించుకొని మరి ఆ విధంగానే బయటికి తోలేవారు కూడా ఆహారం పెట్టక నీళ్లు పెట్టక ఈ విధంగా వాడికి కట్టు దిట్టాలలో రేపు పని ఉంది అంటే రేపు సౌడు పోవాలంటే ఇంటి దగ్గర కట్టేసుకుంటారు గాడిద పిల్లలు కదా, మేత నేసి నీళ్లు పెట్టి. ఇటువంటి ఈ గాడిద మీద ఎక్కి వస్తున్నాడు ప్రవీణ యేసుక్రీస్తు రావాలని ముందుగానే ప్రవచనం పలికి ఉన్నాడు. ఈ ప్రవచనాత్మకమైన ఈ గ్రంథము మనకేం చెప్పిందంటే ఈయన నీతిపరుడు, ఈయన రక్షకుడు, తర్వాత ఈయన హీనుడయి గాడిద పిల్ల మీద ఆయన ఎక్కువ వస్తూ ఉన్నాడు. ఆ విధంగానే మనం దేవుని వాక్యంలో చూసుకున్నప్పుడు లూకా సువార్త 19:29 మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరిని పంపించి మనుషులను, అయ్యా మీరు వెళ్ళిపోయి మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళిపోండి, అక్కడ బయట గాడిద కట్టబడిన గాడిద పిల్ల దాన్ని మరి కట్టబడిన గాడిద పిల్లని తీసుకుంటానని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. అయ్యా అక్కడ ఎవరింటి దగ్గర ఎక్కడ పోవాలంటే నువ్వు ఎక్కడైతే మీరు పోతున్నారో ఆ ఇంటి ముందు గాడిద పిల్లని కట్టేసినారు, పోయి దాన్ని విప్పండి అని చెప్పేసినాడు. పోయినారు, సరే ప్రభువు చెప్పినాడని చెప్పి వెళ్ళిపోతున్నారు. పోతున్న సమయంలో ఆ గాడిద పిల్ల అక్కడ కట్టబడింది కాబట్టి దాన్ని విప్పడానికి వెళ్ళిపోతున్నారు. ఆ ఇంటి యజమానుడు అంటున్నాడు, అయ్యా ఏది మీరు ఎవరు అడగకుండా గాడిదను విప్పుకుంటున్నారంటే ఇది ఎవరు కావాలి, ఈ గాడిద కట్టబడిన గాడిద ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తుకు కావాలని. మనం ఒకప్పుడు చేయరాని పని చేసి అనరాని మాటలు అన్నప్పుడు, తిన్నరాని తిరుగుతున్నప్పుడు, ఫలాని చోటికి పోతున్నప్పుడు ఒకవేళ మనము బాగా పెరిగితే కూడా అక్కడ కూడా ఒక తప్పే ఉంది. ఏ గాడిలకు పెరిగినామంటారు, పని చేయకపోతే ఏ గాడి లెక్క చెడ్డ చెప్తుంది కదా, చెడ్డ చూపిస్తారు దాన్ని. అట్లా పెరిగినావు ఏ గాడి లెక్క అంటే ఆ గాడి లెక్క వాడు కూడా నోడుతుంది. అట్లా పెరిగినావు కదా అని తిరిగి వచ్చినావు అనుకోండి, నువ్వు గాడిద లెక్క తిరిగి వచ్చినావు కదా, నువ్వు ఆకలి అయింది వచ్చినావు కదా ఇప్పుడు అని అంటావు. పనికి పోమంటే పనికి పోవు అని ఈ విధంగా స్త్రీనైనా పురుషునైనా పేరు పెట్టి పిలుస్తారు. ఏమని? ఒరే గాడిద అని. ఏమని? ఎప్పుడు టీచర్ అంటుంటారు మరి కదా, మీకు బాగా అనుభవం అని కావచ్చు. టీచర్లు ఎక్కువ వాడతారు కదా. ఇంటి దగ్గర తల్లిదండ్రులు వాడరు కానీ వాళ్ళకి అంతా భయపెట్టేసి వాళ్ళు చక్కగా దారిలో పెట్టాలని. ఎందుకు వాళ్ళు తిరిగినారంటే చదవకపోతే కూడా ఆ పేరు పెట్టి పిలిస్తే ఎందుకు? వాళ్ళు బాగు చదువుకోవడానికే బాగు చదువుకోవడానికే ఆ పేరు పెట్టింది. రోసము రావాలని రోసం పెడతారు. కొట్టలేరు కదా, ఇక వేరే విధంగా తిట్టలేరు కదా, సున్నితంగా తిడతారు. ఏమని? ఒరే గాడిద అని అంటారు. ప్రియమైన దేవుని పిల్లలు ఉన్నారు. ఈ గాడిద అంటే ఒక చిన్న పిలుపు. మనిషిని గాడిద అంటే అది అవమానకరమైన పిలుపు. ఆ మనిషి ఆ పిలుపుకు తట్టుకోలేక, అవమానం భరించలేక చక్కబడాలని పెద్దలు ఎవరైనా కానీ తిట్టగలుగుతారు. ఇటువంటి ఈ గాడిద పైన ఇటువంటి మురికి పట్టులు మోసే గాడిద, లేకుంటే ఉత్తికిన పట్టు మోసే గాడిద, లేకుంటే కట్టబడిన గాడిద, లేకుంటే సౌడు మోసే గాడిద. ఎంత పని చేసినా దానికి ఆహారం పెట్టకుండా మళ్ళా సంతలోనికి తోలేవారు ఈ గాడిదలు. ఎత్తి పని చేయాల్సి వస్తుంది ఈ గాడిద. అటువంటి ఈ గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియాతిగ్రమైన దేవుని పిల్లల వల్ల నీ జీవితంలో నా జీవితంలో వాటికైనా జ్ఞానం ఉంది కానీ మనకు అంతకు మించిన జ్ఞానము లేదని యేసు ప్రభు వాక్యం ద్వారా మనకు ప్రచురం అవుతుంది, హెచ్చరిక చేయబడుతుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము కదా
యేషయా గ్రంథం 1వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు చాలా జ్ఞానోదయము కలుగజేస్తుంది. 2-3 వచనాలు. 2-3. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెయ్యతుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే వారు ఏం చేసినారు? నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరిని తిరగబడినారు అనేది మాట వినిన వారినా మాట వినని వారినా? వినని వారిని. నీ జీవితంలో నా జీవితంలో కుటుంబంలో తల్లిదండ్రిని ఏ పిలుపుతో పిలవాలని అంటారు? వాడిని ఏమని భావించుకోవాలా? తల్లిదండ్రిని. మొట్టమొదటి దైవం ఎవరు? తల్లి. అంటే నాకు చెప్పేది. తర్వాత తండ్రి. అదే వారిద్దరు. ఇంకా వారిద్దరు తర్వాత ఇంకా ఎవరు? గురువు. అంటే విద్య బోధన చేసిన వారైనా ఎవరైనా సరే, లేకుంటే మంచి మంచి మాటలు చెప్పిన వారు ఎవరైనా సరే, వారు దేనికి సంబంధులు? గురువు. ఆ తర్వాత వీరికి మనము లోబడితే తిరగబడకుండా అడ్డగాడిదగా తిరగకుండా ఎవడో అడ్డగాడిద అని అంటారు కదా. నిలువు గాడిద ఉంటుంది, అడ్డగాడిద ఉంటుంది, కట్టబడిన గాడిద ఉంటుంది. అంటే గాడిద అడ్డం ఉండదు, అసలు అడ్డం మళ్ళీపోతూ అనమాట కదా. ఒరే అడ్డగాడిద అని అంటారు, లేకుంటే ఒరే గాడిద అని అంటారు. ఇంత హీనంగా పిలుస్తూ ఉన్నారు. మన జీవితంలో మనం ఎట్టు ఉన్నాం? ఇంట్లో తల్లిదండ్రిని మనం ప్రేమించినట్లయితే, వారికి లోబడి నచ్చినట్లయితే, వారి మాట వినినట్లయితే, ఎవరికి లోబడినట్టుగా? తల్లిదండ్రికి. ఆ తర్వాత మంచి చెడులను రెండింటిని విభజించి, ఇది మంచిది, దీన్ని పట్టి నడవల్ల మనము, దీన్ని పట్టి నడిస్తే చెడిపోతాము అని చెప్పేసి మంచి విద్య బోధన చేసే వారినైనా సరే, లేకపోతే ఒక గురువు కింద శిష్యత్వం పొందినట్టు వారైనా సరే, మరి వీరు వారు చెప్పే మాట వింటే విని పాండిత్యాన్ని సంపాదించుకుంటారు. ఆ తర్వాత వీరి మాటలు విని అనుకూలించున్నప్పుడు వీరికి ఎవరు గురువు? ఎవరు? పరమున గురువు అని ఎప్పుడూ జ్ఞాపకం ఉంటారు. ఎదుట కనపడే వారు జ్ఞాపకం ఉన్నప్పుడు, మరి ఆకాశం ముందు ఆత్మీయుడైన వాడు ప్రవీణ యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన నాథుడు మనకెవరై ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. ఆయన ఎటువంటి వాడై ఉన్నాడు? ఆయన ఏమేమై ఉన్నాడు? ఆయన ఏమేమై ఉన్నాడు? ఇప్పుడు చదువుకున్నాగా, దీనుడునై ఉన్నాడు. సంతోషమా లేకుంటే ఉల్లాసమా, ఉద్యోగమా లేదా? ఈ విధంగా మన జీవితంలో అడ్డంగా తిరగకుండా మన సత్యమైన దారిలో ఆయన నడిపించడానికి ఆయన ఒక గాడిదను ఎక్కి ఆయన వస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా తిరిగి మన దేవుని యొక్క వాక్యంలో 20వ అధ్యాయము 18 వార్తలు కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా అదే మాటలు రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆ యొక్క గాడిదను, కట్టబడిన గాడిదను తీసుకొని వచ్చేసి ఆయనను కొరకు తీసుకొచ్చేసినారు. దానిపైన బట్టలు వేస్తున్నారు. ప్రభువులకు మెత్తగా ఉన్నట్టుగా తిరిగి ఆయన వస్తూ ఉన్నప్పుడు బట్టలు కూడా పరిచున్నారు. బట్టలు పరిచున్న సమయంలో దాని కాళ్ళకు రాళ్ళు కుట్టుకోకుండా, దాని కాళ్ళు ఎక్కడైనా వీధుల్లో బురదలో తన కాలు పడకుండా, ఆ జిగటగల ఆ బురదలో తన కాలు ఆ గెట్ట ఇరుకోకుండా ఏం చేసినారు?
చెట్ల కొమ్మలు నేతవి నరికి దారి పొడుగున మెత్తగా పరుస్తూ ఉన్నారు. దానిపైన మళ్ళీ అనేకులు తమ బట్టలను ఏం చేసినారు? పరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరికి ఘనత వచ్చింది చెప్పండి? గాడిదకు ఎవరైనా కానీ మరి ఆ నేత కొమ్మలు తెగ్గొట్టేసి ఆ నేత కొమ్మలు దాని కాళ్ళకు రాళ్ళు కానీ బురద కానీ మరి ఎక్కడ కూడా ఇరుక్కుపోకుండా దానికి మైలు అందకుండా ఆ చెట్టు కొమ్మలు తీసుకొచ్చేసి నరికి మెత్తగా పరిచి దానిపైన మళ్ళీ తిరిగి బట్టలు పరుస్తూ ఉన్నారు ఎంతో ప్రేమతో. యేసు ప్రభు ఎక్కి కూర్చుంటే ఆ గాడిదకు, అడ్డ గాడిదకు, కట్టబడిన గాడిదకు, అడిగ గాడిదకు, ఇంకా ఎదురు తిరిగే గాడిదకు ఎంత ఘనత వచ్చేసింది చూడండి. ఎంత ఘనత వచ్చిందంటారు చెప్పండి? ఎన్నడన్నా కానీ దానికి మేపు పెట్టి నీళ్లు పెట్టి పరామర్శించున్నారా? లేదు. ఈరోజు ఎందుకు దీనికి ఇంత ఘనత? ఈరోజు ఎందుకు దీనికి ఇంతగా కీర్తి వచ్చింది? దీనికి ఈ కట్టబడిన గాడికి ఇంత కీర్తి ఎక్కడి నుంచి వచ్చేసింది? ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన కోరుకున్నాడు. ఆ గాడిలను ఏం చేశాడు? కోరుకున్నాడు. ఈనాడు నిన్ను నన్ను కూడా ఆయన కోరుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యుద్ధకు రండి. ఈ గాడిని ఎవరి దగ్గర తీసుకొచ్చారు? ప్రభువులకు కావాలంటే ఇది అంటే దాన్ని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేసి యేసు ప్రభు దగ్గర తీసుకొని వస్తే దానికి ఎన్ని పనులు చేస్తున్నారు చూడండి. ఎంత ఘనత వచ్చేసరికి ఆ గాడిలకు. నువ్వు నేను కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే మన పైన కూడా ఆయన కూర్చున్నాడు. నీకు నాకు ఘనత. ఆయన నామములో బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఏమై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువుని ఏకంగా ధరించుకున్నామని. ఆనాడు కోల్పోయిన ఈ యొక్క ధన్యత, ఆనాడు కోల్పోయిన ఈ కీర్తి, ఏ దేవుని చోటులో ఉన్నటి మంచి జీవితాన్ని కోల్పోయినటి ఆదామవ్వల యొక్క జీవితాలు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు రాకడ వరకు మన జీవితం అంతా ఏ పాలైపోయింది? గాడిదలాగా మన జీవితము మారిపోయింది. అడిగి గాడిదగా అయిపోయినాం. ఉప్పు పరలలో ఉన్నట్టు గాడిదగా అయిపోయినాం. ఒకరికి దాసత్వంలో ఉన్నట్టు గాడిదగా అయిపోయినాం. పాపం అనే దాసత్వంలో మనము గాడిదగా మారిపోయినాం. ఈ యొక్క గాడిద కాలు బురదలో దిగబడితే రావడానికి కష్టం. ప్రియమైన దేవుని పిల్లల వల్ల పాపపండు ఊబిలో కాలు దిగబడకుండగా ఈ గాడిద ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? వీధుల పోటుగా ఉన్న బురద దానికి అంటకుండా, దానికి మైలు అంటకుండా, దాని కాలుకు ఏ రాయి కూడా గుచ్చుకోకుండా మెత్తగా చేశారు. చెప్పులు మెత్తగా చెప్పులు ఏం పేరు? అది లైట్ వెయిట్ ఇంకా మెత్తవుతుంది. ప్రాణిగంలో మెడల నొప్పులు ఉన్నామనుకోండి, కాళ్ళు నొప్పులు, మెడల నొప్పులు ఉన్నాయి. ఆడుగా ఉన్న చెప్పులు తొడగలేము మనం. మొత్తానికి చెప్పులు తొడగల కదా. ఇక్కడ ఈ విధంగా చెప్పులు మెత్తగా ఉంటాయి. అంటే ఎంత మెత్తగా ఉండవి? కాలు కింద చెప్పులు ఉంటాయి కానీ ఆ మెడములకు నొప్పులు లేకుండా ఉండడానికి అట్లా తయారు చేస్తున్నారు. ఆనాడు ఈ గాడిదకు ఎటువంటి చెప్పులు? ఏ కంపెనీ తయారు చేసేది కాదు. దేవుడే, దేవాది దేవుడే ఈ చెట్లను సృష్టించినది వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ చెట్లని దీనికి గాడిదకు పడుతూ ఉన్నాడు. నీకైనా నాకైనా ఈరోజు దేవుని వాక్యములో నా పాదములు నీ పాదములు, సర్వ ప్రపంచంలో వారి పాదములు దిగపడకుండగా ఎదుగో ఎలుగులో చూసుకుంటూ రమ్మని కీర్తన 119, 105 వచనంలో ఒక మాట రాయబడింది. ఒకసారి మనం చూస్తే ఆనాడు ఆ గాడిదకు అంత ఘనత వచ్చింది.
మరి ఈనాడు మన పాదములకు ఏది వెలుగుగా ఉందో ఒకసారి మనం చూసుకుంటున్నాం. అక్కడ బురద ఉందా, రాయి ఉందా, ముళ్ళు ఉందా, లేకపోతే ఎక్కడైనా ఆ ఉబ్బిలో మన కాళ్ళు పెడుతున్నామా అనే వెలుగు మనకు ప్రకాశిస్తుంది. ఆయన ఎవరై ఉన్నాడు? రక్షకుడు, నీతిపరుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, ఆయన జీనుడై ఉన్నాడు. ఆయన కూర్చున్నకి ఇంత రక్షణ వచ్చింది దీనికి. ఈనాడు అటువంటి వాని వాక్యము ఇప్పుడు మన కాళ్ళకి ఏమైంది? మన పాదములకు చదువు, నీ వాక్యము నా పాదములకు దీపంగాను నా త్రోవకు వెలుగు. దీనికి ఎంత ఘనత! దీనికి మెత్తనైన స్థలములో నడుస్తూ ఉంది గాడి కాలు. దాని త్రోవకు అటు ఇటు తిరగకుండా వారు వేసిన ఆ యొక్క కొమ్మల పైన పరిచిన బట్ట పైన నడవడానికి ఎంత ఘనత వచ్చింది. అది ఒకవేళ ఎక్కడన్నా అటు ఇటు తనకలాడకుండా పక్కన కూడా మనుషులు సరైన మార్గంలో నడిపిస్తుంది. అది ఎక్కడ నడవదు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కిన తర్వాత. అది ఎక్కడ పోవడానికి దానికి వీలుడు. అటువంటి నాదుడు ఎక్కున్నాడు, రక్షించువాడు ఎక్కున్నాడు. దాన్ని ఎవడు కొట్టాల్సిన అవసరము లేదు. దాన్ని క్షమించువాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే మనం ఈనాడు అటువంటి ధన్యత మనము కలిగి ఉన్నామా? అటువంటి ధన్యత కలిగినట్లయితే మన జీవితము ఉజ్జీవంగా ఉత్సాహంగా ఉంటుంది. ఒకసారి దేవునికి వాక్య పఠనం చేసినప్పుడు ఆ వాక్యంలో మన జీవితము ఏ విధంగా మార్చున్నాడు, మధురాతి మధురముగా మార్చినది ప్రభువైన యేసుక్రీస్తు. అన్నిట్లో కన్నా మధురమైనది, తీపికరమైనది, రుచికరమైనది. దాని చింతానే దాన్ని వద్దు అన్న బుద్ధి కాదు. మనం అటువంటి దాన్ని పట్టుకొని ఆయన ఊరేగిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తును ఆ మట్టలను. ఈ రోజు చదువునైనా నువ్వు చదివిన లేఖన భాగంలో 12వ అధ్యాయం 13 యోహాను సువార్త పైన చదువు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వస్తున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని, ఏ మట్టలు పట్టుకున్నారు? ఇది ఏ ఆదివారము? ఈరోజు మట్టల ఆదివారం. ఈరోజు ఏ ఆదివారం అమ్మా? కర్నూలులో మరి ఇప్పుడు ఆ ఊరేగిస్తారో లేదో కానీ ఇంతవరకు ఊరేగిస్తుంది. ఒక ఆయన ఒక వేషం వేసి ఆ తర్వాత యేసు మన కూర్చోబెట్టి గాడిద మీద మన ఖర్జూర మట్టలు లేవులేదు, ఈత చెట్లు ఈత మట్టలు పట్టుకొని మరి ఊరేగిస్తుంది. ఇప్పుడు అంతగా మేము కర్నూలులో చూడడం లేదు, పోవడం లేదు, మొత్తానికి ఉండడం లేదు. కాబట్టి మరి ఇప్పుడు కూడా చేసిండ్రు ఆ విధంగా ఈరోజు చేసినప్పుడు చేస్తూ ఉంటుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఊరేగిస్తున్నప్పుడు ఏ మట్టలు? ఖర్జూరపు మట్టలు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభు పేర వస్తున్న సీయోను రాజు స్తుతింపబడును గాక. ఈరోజు ఆయనను స్తుతిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు. ఏది పట్టుకొని? ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఊరేగించడం కాదు, కానీ ఖర్జూరపు మట్ట ఆల్రెడీ దానికి వచ్చే ఫలాలు ఏ విధంగా ఉంటున్నామనే విషయాలను మనం ఒకసారి ఆలోచన చేస్తే కీర్తన 92వ అధ్యాయము వచ్చిన దగ్గరలు 92వ అధ్యాయము వచ్చినాము. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె ఉవ్వవేయుదురు. ఎవరు? నీతిమంతులు. మనమందరం ఎవరము? మనమందరము ఎవరు? ఆయన నామమున బాప్తిసం పొందిన వారందరూ కూడా, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎవరై ఉన్నారు? నీతిమంతులై ఉన్నారు. రోమియోపత్రిక 5వ అధ్యాయము మొదలు వచ్చిన ఆ మాట రాయబడింది. ఇప్పుడు కాబట్టి
ఆడి యందు మనం విశ్వాసం ఉంచిన మనం ఎవరమై ఉన్నాము? నీతిమంతులమై ఉన్నాము. ఈ నీతిమంతులు ఎట్లా మూవేస్తారు? ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. ఖర్జూరము వృక్షము వలె మువ్వ వేయుదురు. ఈ అడ్డగాడిద ఇప్పుడు మువ్వ వేస్తుంది, ఈ అడ్డగాడిద పూత పెడుతుంది, ఈ అడ్డగాడిద ఏమవుతుంది? కట్టబడిన గాడిద పండ్లు వస్తుంది. దాంట్లో ఈ ఖర్జూరపు పండ్లు చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖర్జూరపు పండ్లు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకి చూసింటే చేతులు ఇస్తారు. చూసేవా? చూడని వారు అందరూ చూసింటారు, చూడని వారు ఎవరు ఉంటే పై చేయి ఎత్తండి అంటున్నారు. ఖర్జూరపు పండు చూడని వారు చేయి పైకి ఎత్తమని అంటే ఇప్పుడు అందరూ చూసినట్టుగా. ఈ ఖర్జూరపు పండు తినని వారు ఎవరైనా ఉంటారా? వద్దు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు? రోజు 3 పండ్లు తిని ఇంకా మెల్లు బాగుంటుంది కదా. రోజు 3 పండ్లు తిను ఇంకా బాగుంటుంది. ఎట్లా ఉంటుంది ఖర్జూర పండు? తినవద్ది తిందామనిపిస్తుంది, కానీ దాన్ని పిచ్చేటుంటుంది. సేమ్ ఈ పిచ్చ అది 2 ఒకటే విధంగానే ఉంటుంది. సరే పావులో కూడా కలిపేస్తుంది, దాన్ని పొడిని తీసి కలుపుతారు. కానీ పాలలో కూడా కలుపుతారని చెప్పారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళ సబ్జెక్టు బట్టి కూడా ఉంటుందేమోలే. కాబట్టి ఈ విధంగా తప్పు కాదు. అంటే దాని యొక్క మధురము ఎట్లా ఉంటుంది? ఖర్జూరపు పండు అంత తీపిదనం ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో మన చేదైన జీవితము ఎవరు తను చూసి దాని నోటు చూసి దాన్ని అసహించుకునే ఈ జీవితాన్ని ఇప్పుడు ఏ విధంగా మార్చేశారు మనల్ని? ఖర్జూరపు చెట్టు వలె వారు మువ్వ వేస్తారు. అంటే పంట పండుతూనే ఉంటారు. ఈ విధంగా మన జీవితం మారిపోయింది. మన జీవితాన్ని మార్చివేసినాడు ఆయన. మనం ఎటువంటి వాడమంటే ఏం చేద్దాము? 1 వచ్చాము, 2, 3 వచ్చాము అని అనుకున్నాం. 2, 3 వచ్చాము. యెహోవా మాటలాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవాడిగా చేసి తిని కానీ వారు నా మీద తిరగబడి ఈ పంట పండలేకపోతున్నారు. తిరగబడి అటువంటి మధురమైన పంట పండుతామా మనము? పండము. ఏ పంటకై? చేదు పంటకై మనం మన జీవితాన్ని పాపంగా మార్చేసుకున్నాం. కింది వచ్చే 3వ చదవండి, 4వ వచనం చదవండి. పాపిష్టి జనమా, దోషపరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎటువంటి వాళ్ళగా మారిపోయినా మనము? ఇటువంటి మధురమైన జీవితం కలిగిన మనము, ఇటువంటి ఖర్జూరపు చెట్టు వల్ల మనం మువ్వ వేస్తే మనము ప్రవీణ యేసు క్రీస్తును ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఊరేగించినట్టు అటువంటి మధురమైన ఆ యొక్క ఆకును, ఆ యొక్క కొమ్మను పట్టుకొని ఊరేగించినాడు ప్రవీణ యేసు క్రీస్తు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చివేసిన ప్రవీణ యేసు క్రీస్తు. దుష్ట సంతానమా, పాపిష్టి జనమా, దోషపూరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. దేవుని విసర్జించుట వారు అటువంటి వారిని మార్చివేయడానికి ప్రవీణ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన్నారు. అందుకే మనల్ని మార్చినారు కాబట్టి మార్చి పారేసినాడు ఆయన. ఎట్లా ఆయన చేసినాడు? ఈ పాపాలంతా కూడా ఏం చేసినాడు? తుడిచివేసినాడు. తుడిచివేసేసి మంచి ఫలం ఫలిస్తున్నాము. ఏ ఫలం ఫలిస్తున్నాము? తీపి ఫలాలు ఫలించేవారుగా ఉంటున్నాము. ఈ తీపి ఫలాలు ఫలించిన వారు మనం మన జీవితంలో ఇప్పుడు మనము కట్టబడిన గాడిద కాదు, అడ్డగాడిద కాదు, తిరగబడిన గాడిద కాదు. కానీ దీనికైనా జ్ఞానం ఉంది, కానీ
నా పిల్లలకు జ్ఞానం లేదని ఆ రోజులే బాధపడినట్టు యేసుక్రీస్తు 3వ వచనం. ఎద్దు తన కామందును నెరుగును గాడిద సొంతవాణి తొట్టిని తెలుసుకును కానీ ఈ ఇశ్రాయేలుకు తెలివి, నా ప్రజలకు తెలివి తెలుసు. ఇదిగో నా ఇంట్లో నా భార్య మార్చబడింది, నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలా. ఇదిగో నా ఇంట్లో నా కుమార్తెలు మార్చబడిన నేను వాడు నా పిల్లలను ప్రార్థనకు పోవాలా. లేకపోతే మా అమ్మ మా నాన్న మార్చబడినారు, వారెమ్మడి ప్రార్థనకి పోవాలా అనే విధానం లేదు. క్రైస్తవులే కానీ అర్థం మళ్ళీపోయినాము. ఈ క్రైస్తవులు కూడా ఈరోజు తల్లి ఒక చోటికి ప్రార్థనకు వస్తే పిల్లలు ఎక్కడికి పోతారు? మరొకసారికి పోతూ ఉంటారు కదా. ఇప్పుడు ఇది ఏ గాడి కనాలా? నీ పేరుంటే చాలు. వాచండి ఏ పేరు? నీ పేరుంటే చాలు. మా అన్నమే తిందము, మా బట్టనే కట్టుము. 4వ అధ్యాయం వేసేది కదా, 4వ అధ్యాయం ముందు వచ్చింది. సరే, పిల్లలకు మనం నేర్పించుకోవాలి ఆ విధంగా. చదవమా. ఆ దినమ 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం ఉంటే మాకు చాలు, ఎక్కడ పోయినా ఏం పర్వాలేదు, ఆడైనా దేవుడే ఈడైనా దేవుడే అని కప్పిస్తుంది. ఈ యుగ సంబంధమైన 4:4 కదా. 1 కొరింథీ 4:9. ఈ యుగ సంబంధమైన 1 కొరింథీ 2 కొరింథీ 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన మనోనేత్రములకు బుద్ధితనము కలగజేస్తుంది. చక్కని దారిలో వెళ్ళిపోవాలి. ప్రవీణ యేసుక్రీస్తు ఏ దారిలో వెళ్ళిపోతున్నారో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అది ఒకే దారిలో వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లల వల్ల నీ జీవితము నా జీవితము ఏ విధంగా ఉంది ఈ రోజుల్లో? అక్కడ యేసు ప్రభు వెంబడి పోతున్నారు అందరూ. ఏమి అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారని ప్రవక్తలలో కూడా ఏమనుకుంటున్నారు? ఆయన మీద అక్కడి నుంచి పగపట్టున్నారు. సమయం ఎదుగుతూ ఉన్నారు ఆయన చంపాలని. నీకు ఆయన చంపడానికి ఎన్ని రోజులు ఉంది? ఈ రోజుతో ఎన్ని రోజులు ఉంది చెప్పనమ్మా? 6 రోజులు ఉంది. లైన్లోకి వచ్చినాడు ఇప్పుడు. ఐఫ్ఐ గారు లైన్లోనికి వచ్చినాడు. 6 రోజులు ఉంది. ప్రియమైన దేవుని పిల్లల వాళ్ళరా, 6 రోజులు అంటే శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే ఉంటుంది. అనగా ఏమి అది తెలుగులో మనకు స్వచ్ఛంగా మంచి శుక్రవారం. ఏ శుక్రవారం అమ్మా? శుభ శుక్రవారము, లేకుంటే గుడ్ అంటే మంచిదే కదా, అట్లయినా సరే ఇట్లయినా మంచి శుక్రవారం. ఈ శుక్రవారము యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నారు? ఎందుకు ఈ లోకానికి వచ్చిన్నారు? ఆయన వచ్చిన తర్వాత 6 రోజులకు చనిపోయే ముందు ఈయనకి ఇంత ఊరేగింపు ఎందుకు జరిగింది? నిన్ను నన్ను మాట్లాడడానికి జరిగింది. నిన్ను నన్ను కాని ఫలాలు పడుతున్నాము. అటువంటి ద్రాక్ష పండ్లు వేసి ఆయన తోటను వేసి ఎదురు చూస్తున్నారు. ఏ కాయలు పండినవి? కారు ద్రాక్షలు పంట పండింది. అందుకే మనము పాపిష్టి జనమయ్యి, దోషభరితులమయ్యి, దుష్ట సంతానముగా, చెరుపు చేయి పిల్లలుగా మారిపోయినాము, చెడ్డగా మారిపోయినాం. అటువంటి ఈ జీవితాన్ని ప్రవేశ యేసుక్రీస్తు ఆ ఖర్జూరపు పండు వల్లే నిన్ను నన్ను మార్చడానికి ఈ లోకానికి వచ్చిన్నాడు. ఆ వృక్షం వల్లే నిన్ను నన్ను మార్చివేస్తున్నాడు. నువ్వు మొలికెత్తి మూవేసి ఫలించాలని, నీవు నీ కుటుంబము అభివృద్ధి చెందాలని, నీవు నీ కుటుంబము ఈ వృక్షం ఏ విధంగా మూవ వేస్తుందో, ఈ ఖర్జూరపు మట్ట ఏ విధంగా దాని నుండి వేరు చేసి యేసు ప్రభులు ఊరేగిస్తున్నారు, నీ జీవితంలో నా జీవితంలో కూడా
అటువంటి ఊరేగింపు కావాలంటే ఆయన కీర్తి, ఆయన ప్రశంసలు నువ్వు అందుకుంటావా? దేవాది దేవుని యొక్క ప్రశంసలను అందుకుంటావా? నీకు మంచి పేరు కూడా నీకు పెడతానంటే తెల్లవారు నేర్చుకున్నామా కదమ్మా? మరి మంచి పేరు మీకు పెట్టాలంటున్నాడు. ఒక మంచి పేరు రావాలన్నా, నీకు మంచి కీర్తి నువ్వు రావాలన్నా, ప్రవీణ యేసుక్రీస్తు నువ్వు హత్తుకొని నడిచినట్లయితే, ఆయన నీ పైన ప్రవీణ యేసుక్రీస్తు నువ్వు మోసినట్లయితే నీ జీవితమే మారిపోతుంది. నీ జీవితము రక్షణ అనుభవంలోకి తీసుకొచ్చినట్లయితే, వాక్యం విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నోటి ఒప్పుకొని రావణ పాపం తీసుకుంటే నీ జీవితమే మారిపోతుంది. కారు ద్రాక్షగా ఉన్న నిన్ను ద్రాక్షలా మార్చేస్తాడాయన. మరి ఖర్జూరపు పండుగ నిన్ను మార్చివేస్తాడాయన. ఆయనకు నీకు అంటుకట్టబడుతుంది. ఈ మంచి చెట్టుకును మరి ఈ యొక్క కారు ద్రాక్ష చెట్టుకును అంటుకట్టబడతామని దీని సారము దీనిలోనికి వచ్చేస్తుంది. ఈ చెట్టు కూడా మారిపోతుంది. అందుకే ఖర్జూరపు చెట్టు పట్టుకొని ప్రవీణ యేసుక్రీస్తుని ఊరేగించినాడు. పచ్చటి ఆకులతో మరి ఆ తర్వాత బట్టపరిచి మరి ఆ ఘనత వచ్చింది, ఆ కీర్తి వచ్చింది, మంచి పేరు వచ్చింది గాడిదకు. ఈ గాడిద ఎవరిని మోస్తుంది? ఎవరు మోసే గాడిద అయిపోయింది? యేసుక్రీస్తు ప్రభును మోసే గాడిద. ఈనాడు నీవు నేను కూడా ఆయన ద్వారా రక్షణ పొందుతున్న మనం కూడా ఎవరు ధరించుకున్నాము? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 ఎవరిని మోస్తున్నాము? క్రీస్తులోనికి వాసం పొందిన మీరందరూ ఎవరు ధరించుకున్నాము? క్రీస్తులోనికి వాసం పొందినాము. మనము ఎవరిని ధరించుకున్నాము? క్రీస్తును ధరించుకున్నాము. పైన ఎవరున్నారు? ఇప్పుడు క్రీస్తును ధరించుకున్నాము. ఎవరున్నారు పైన? ఎవరు కనబడుతున్నారు మన లోపల? మన పైన ఎవరు కనబడుతున్నారు? గాడిద మీద ఎక్కిన మనిషి ఎవరు? యేసుక్రీస్తు. ఆ గాడిద మీద ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తును బాసు ద్వారా ధరించుకున్నావు నీవు. మరి నీ మీద ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తు. ఒరే ఎట పుట్టినావురా అంటే ఎవరున్నట్టుగా అందుకే మన జీవితం మారిపోవాలి కదూ. మన నోటికి కదులు పెట్టుకోవాలి. కోపం వస్తుంది, గద్దించు. కోపం వస్తుంది కానీ గద్దించు. కానీ పంది అన్నామనుకోండి, పంది అంటే నువ్వు అసహించుకుంటావా అసహించుకోవా? కుక్క అంటే చూస్తే ఏమంటావు? ఎర్రన్న నన్నే కుక్క అన్నాడంట. ఎర్ర నిన్ను ఏమంటా? చూపించిపెట్టారా? చూపించబెట్ట. ఎందుకు? పేరు మంచిది. ఆ విధంగానే ఇప్పుడు మన పైన అటువంటి వారిపైన మంచివారు కాదు మనం. అటువంటి మన పైన ఇప్పుడు ఎవరు ఎక్కినారు? ఎవరు ధరిస్తున్నా మనము? యేసుక్రీస్తు ప్రభువు. అందుకే మన జీవితమే మారిపోయింది. మారాలి, మనసే మారాలి. మారిన మనసు దేవుడికి పని సాగుంటుంది, పని సాగుంటుంది. మారామంటూ దేశములే మారామంటూ దేశములే ఆ దేశములోని లోకాలెంతో మోసాగిస్తారు. ఆ దేశములోని మోసాగిస్తారు. మారాలి, మారాలి, మనసే మారాలి.
ఆయన మనసు దేవునికి ఫలితముంటుంది, ఫలితముంటుంది. ఈ మనసు ఎవరికి ఇచ్చినామో అందరూ చేతులెత్తే. ఇంకేస్తాలే ఐకెక్కున్నారు మారలేదా కాదు, ఆయనకి ఇచ్చినాము. యా మనసు ఇచ్చేసినాము? ఈ మనసు, మారిన మనసు ఆయనకి ఇచ్చినాము. ఇప్పుడు దీని మీద ఎవరు కూర్చున్నారు? ఆయన. అందుకే ఇక్కడ మనం వచ్చి ఆయన దగ్గర కూర్చున్నాము. ఆహా, దేవుడు ఎంత ఘనత ఇచ్చినాడు, ఎంత కీర్తినిచ్చినాడు, ఎంత మంచి పేరు మనకి ఇచ్చినాడు. మరి ఇంతకంటే మనకి ఎక్కువైనది ఏదైనా ఉందా? ఇంతకంటే ఘనత ఇంకొకటి మరొకటి మనకి ఏదైనా ఉందా? లేదు. ఇది ఎవరు ఇవ్వలేరు మనకి. ఈ ఘనత ఎవరు ఇవ్వరు. అందుకే నిన్ను ఎవరు ప్రేమించినా, ఎవరు ప్రేమించకపోయినా, నీ ప్రభు మాత్రమే, నీ మనసు ఎరిగిన దేవుడు నిన్ను మాత్రము ఎన్నడూ విడవడు, ఎడబాయడు. నీ మీద ఎప్పుడూ ఎక్కి ఉంటాడు. మంచిది. ఈ వాక్యం నిమిత్తమే, మరి చెప్పబడిన వాక్యం నిమిత్తమే మన మధ్యలో గారు వచ్చి ప్రార్థన చేశారు. తెలంగాణ గారు వచ్చి ప్రార్థన చేశారు. ఆయనకి ఏదైనా సరే మోకరించి కలము చూడండి. పరిచయం మా పరమ తండ్రి, దేవగల తండ్రి, ధ్యానగల తండ్రి, ఈ మా ధ్యానగల తండ్రి, రాత్రి ఆత్మ తండ్రి, దీని తండ్రి, ఇష్టపడిన తండ్రి, దూరంగా మనిషి బాగా చేస్తున్న తండ్రి, మీరు వచ్చి కృపా చేస్తున్న తండ్రి, ముందున్న కార్యం తండ్రి, మీరు నడిచి తండ్రి, మాకు తోడు కృపా చేస్తున్నాం తండ్రి. మా ప్రవేశం వాళ్ళ దేవుడు చేసిన నా తండ్రి. సరే, ఇంకా మంచిది. బలలో మనం పాల్గొన్న సమయము మన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు బలి యాగమయ్యి 2017వ సంవత్సర క్రితము నీ కొరకు నా కొరకు బలి యాగమయ్యి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకు ఇస్తున్నాడు. ఆయన శరీరము తింటే జీవం కలిగిన వారం ఉంటున్నాము. ఆయన రక్తము త్రాగితే మనం పవిత్రపరచబడిన వారమై ఉన్నాం. ఆయన నీతిమంతుల రక్తం మనం త్రాగుతున్నాం కాబట్టి మన జీవితం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అందుకే సజీవమైన ఆయన రాయిగా ఉన్నాడు, ఆయన శరీరం ఇచ్చిన్నాడు, అమూల్యమైన రక్తం ఆయన మనకి ఇచ్చిన్నాడు. దీన్ని చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునేది. మళ్ళీ తిరిగి మీరు ఒకవేళ అయోగ్యంగా తిని తాగినారు అనుకోండి, మళ్ళా దోషులుగా మార్చబడతారు. అయోగ్యంగా తినవద్దండి. నా శరీరము నిజమైన ఆహారము, నా యొక్క రక్తము నిజమైన పానమునై ఉంది అని సెలవిస్తుంది. మంచిది. సమయంలో వాళ్ళ కొరకు సాధిస్తుంది. సర్వాధికారి నా మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. ఇదిగో నా ప్రభు, మీరు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి దీన్ని తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని సెలవిస్తుంది. నా ప్రభా, నీ శరీరం తిరుగుతున్న వారందరూ కూడా శరీరం ఒకటే కాబట్టి నేను అనేకుల అవయములైన వారందరూ నీ శరీరానికి అతకబడి జీవము కలిగిన వారే జీవించుటకును ఆశీర్వదించి దీవించము. యేసు నామమును అడుగుతున్నామా తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఎర్రన్న గారు, తర్వాత చిన్నాయసం గారు.
మన మధ్యలో పాత్ర అనేది ప్రార్థన కొరకు ప్రారంభిస్తుంది. దయగలిగిన మా తండ్రి, మీరు అప్పటిపడిన రాత్రి ఒక పాత్రను ఎత్తుపట్టుకొని దాన్ని ఆస్వాదించి, ఇదిగో నా ప్రభు అనేకుల పాపక్షమాపణ నిమిత్తము చింతింపబడుతున్నది కొత్త నిబంధన రక్తం మీదని సెలవిస్తుంది. ఇదిగో నా ప్రభా, నీ రక్తంలో పాలు పుచ్చుకుంటున్న వారందరూ కూడా నువ్వు నీతి పరుడు అయిన ఉన్నావు నా ప్రభావం తల్లి. ప్రతి ఒక్కరిని కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చి నీ రక్తం ద్వారా గొప్ప ఆశీర్వాదము నేను ప్రతి ఒక్కరికి అనుగ్రహించుటకు ఈ పాత్రను దీవించి ఆస్వాదించమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్.